పోలీసులు అంటే మనకున్న అభిప్రాయం వేరు. అలా మనం అనుకునే రకానికి విరుద్ధమైన ఒక్క రూపాయి కూడా డబ్బులు ఎక్కడా తీసుకోడు. ఆ ఇన్స్పెక్టర్ గారు చెప్పేవాడంట, ఎందుకు నీకు ఖర్చులకు ఉంటాయి, పిల్లలు చదువులకు వస్తాయి, ఏదో ఒకటి వస్తే తీసుకోవచ్చు కదా అంటే ఆయన చెప్పాడంట, నా జీతం కాకుండా నేను ఒక్క రూపాయి తీసుకున్నా, నా జీతం కాకుండా నేను ఒక్క రూపాయి అక్రమంగా సంపాదించినా నేను రేపు దేవుడికి లెక్క చెప్పాలన్నాడు. ప్రైజ్ ది లార్డ్. రేపు నేను దేవుడికి లెక్క చెప్పాలని. అలాగే మేము సర్వీస్లోకి వచ్చినప్పుడు మా నాన్నగారు మాకు చెప్పిన మాట, ఒక్క రూపాయి నీ జీతం కాకుండా అదనంగా నువ్వు తీసుకుంటే అది నువ్వు హాస్పిటల్ ఖర్చు పెట్టాలి, జాగ్రత్త అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇచ్చేవాడు కన్నిటితో ఇచ్చేది మనకి మంచిది కాదు. మా నాన్న మాకు చెప్పిన మాట. అయితే ఈ రాజుగారికి ఆ ఇన్స్పెక్టర్ గారు బతిమాడాడు, కాదు మంచిగా పిల్లలకి చదువుకో, లేదంటే నువ్వు తీసుకోవద్దు, నేను ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాను, ఆ అకౌంట్లో వేసుకో, చక్కగా డబ్బులు మీ పిల్లల చదువులకు ఉపయోగపడతాయి, రేపు పెళ్ళిళ్ళకి ఉపయోగపడతాయి, ఎందుకు రాజు నువ్వు ఇలా మొండి పట్టుబడతావంటే ఆయన చెప్పిన మాట అదే. సరే, అటువంటి ఒక నిజాయితీపరుడైన ఒక పోలీసు తన ఉద్యోగం చేసుకుంటూ ఉండగా ఒక రోజున ఒక గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక ఇంటిమేషన్ వచ్చింది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్ ఏంటంటే, ఒక అమ్మాయి శరీరం అంతా కాలిపోయి హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యారు. ప్రైజ్ లార్డ్. ఒక అమ్మాయి శరీరం అంతా కాలిపోయి హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యారు. అప్పుడు పోలీస్ ఏం చేయాలంటే వెళ్ళి అమ్మాయి దగ్గర ఒక స్టేట్మెంట్ తీసుకోవాలి. ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇవన్నీ స్టేట్మెంట్ రాసుకుని, అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్ అంతా రాసుకుని ఆ స్టేట్మెంట్ మీద అమ్మాయితో సంతకం తీసుకోవాలి. 90% కాలిపోయిన ఈ అమ్మాయి సంతకం పెట్టడానికి చేతులు ఏమి లేవు, మొత్తం కాలిపోయినాయి. పోనీ వేలి ముద్ర వేయించుకుందామంటే చేతులు కాలిపోయినాయి, లేవు. అప్పుడు అమ్మాయి కాలి బొటన వేలు ముద్ర ఆ స్టేట్మెంట్ మీద వేసుకుని ఈయన పోలీస్ స్టేషన్కి వచ్చేసాడు. ప్రైజ్ లార్డ్. వింటున్నారా? ఈయన పోలీస్ స్టేషన్కి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఈ స్టేట్మెంట్ చూసిన అమ్మాయి తల్లిదండ్రులు ఈ పోలీస్ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఏమని? ఈ పోలీస్ వ్యక్తి ఎవరైతే స్టేట్మెంట్ రికార్డ్ చేశాడో ఆయన నా కుమార్తె యొక్క అత్త మామ భర్త దగ్గర డబ్బులు తీసుకొని స్టేట్మెంట్ని మార్చి రాశారు. వాస్తవానికి నా కూతురు తన యొక్క కుటుంబంలో అత్త మామ భర్త ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారో ప్రతిరోజు మాకు చెప్పేది. వాళ్ళే నా కూతురు మీద కెరోసిన్ పోసి అంటించి కాల్చి చంపారు. కానీ ఈ హెడ్ కానిస్టేబుల్ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అత్తమామల దగ్గర లంచం తీసుకొని స్టేట్మెంట్ మార్చి రాశారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ కంప్లైంట్ తీసుకున్న పోలీసు అధికారులకు అందరికీ తెలుసు, ఈ రాజు అనే వ్యక్తి ఎలాంటి వాడు, డబ్బు తీసుకుంటాడా? తీసుకోడు. మరి కంప్లైంట్ ఇచ్చారు, మరి ఏం చేయాలి? అలాంటి వాడు కాదు కదా అని చెప్పి వాళ్ళు పట్టించుకోకపోతే అప్పటి ముఖ్యమంత్రి గారు అటుగా ప్రయాణం చేస్తూ ఒక రోడ్ షోకి వెళ్తూ ఉన్నారు. ఆ రోడ్ షోకి వెళ్తూ ఉన్నప్పుడు ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం దూరపు బంధువులు, వాళ్ళు వెళ్ళి కలిసి ఒక మెమరాండం ఇచ్చారు. ఇట్లా నా కూతురికి అన్యాయం జరిగిందని ఒక రిక్వెజేషన్ ఆ సీఎం గారికి ఇచ్చారు. ఆయన వెంటనే దాన్ని తెరిచి చూసి చదివి, ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది అంటే అసలు దాన్ని ఉపేక్షించొద్దు, ఆ హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో అతని మీద కేసు ఫైల్ చేసి ఇమీడియట్గా అతన్ని కస్టడీలో తీసుకోండి అని చెప్పారు. ప్రైజ్ లార్డ్. ఇమీడియట్గా అతన్ని కస్టడీలోకి తీసుకోమనగానే మళ్ళీ ఈ ముఖ్యమంత్రి గారు ఒక నిమిషం ఆలోచించాడు. పాపం, వీళ్ళు ఇచ్చిన రిక్వెజేషన్ ఓకే, అది అందులో ఎంతమందికి వాస్తవం ఉందని చెప్పి ఒక ఎంక్వైరీ, ఒక ఐపీఎస్ అధికారిని ఒక ఎంక్వైరీ పెట్టారు. దాని మీద ఎందుకు పెట్టారు అసలు? ఆ వాస్తవానికి అయితే అలాంటి వాటిల్లో అంత పెద్ద ఎంక్వైరీ ఒక డిఎస్పీ లెవెల్లో, సిఏ లెవెల్లో ఓఈ ఇస్తారు, అది సరిపోతుంది. కానీ ఒక ఐపీఎస్ అధికారికి, ఒక ఎస్పీ గారికి చెప్పారు దాని మీద ఎంక్వైరీ చేయండి అని. స్వయంగా ఆయన ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేస్తూ ఆయన ఒక మాట అన్నాడంట, ఒక్కసారి క్షమాపణ చెప్పరా బాబు, ఇది తప్పు అయిపోయిందని ఒక మాట చెప్పంటే, నేను డబ్బు తీసుకోలేదు కదా సార్, నేను స్టేట్మెంట్ మార్చి రాయలేదు కదా సార్, అమ్మాయి స్టేట్మెంట్ ఏమిచ్చింది, నేను వంట చేసుకుంటూ ఉంటుంటే నాకు స్టవ్ అంటుకుని నా చీర కాలిపోయి నేను చనిపోయానని చెప్పింది.
నేను అదే రాసుకున్నాను, నేనేం మార్చలేదు. నేను తప్పు చేయకుండా నేను తప్పు చేశానని ఒప్పుకోను. ఒకవేళ దేవుడు నన్ను చంపేయడమే దేవుడి చిత్తమైతే నేను దానికి సిద్ధమే. లేదు, దేవుడు నన్ను జైల్లో వేయడమే దేవుడి చిత్తమైతే దానికైనా నేను సిద్ధమే అని చెప్తే, మేము చేసేది ఏం లేదని చెప్పి అతని మీద కేసు నమోదు చేయడానికి అంతా సిద్ధమైపోయింది. అతన్ని అక్కడి నుంచి జైలుకి పంపించడానికి కూడా మొత్తం సిద్ధమవుతుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆ సిద్ధమవుతూ ఉన్నప్పుడు ఈ హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్న ఉన్నాడు, ఇంకొక అతను అక్కడే. ఆయన భూత వైద్యుడు అనమాట, దెయ్యాలు వదలగొట్టేవాడు. ఆ భూత వైద్యుడు చెప్తా ఉన్నాడు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, నువ్వు ప్రార్థన చేస్తే నీ దేవుడు వచ్చి ఏమన్నా చచ్చిపోయిందని బతికిస్తాడా, ఎందుకురా నువ్వు ఇంత ఇచ్చేస్తావు, తప్పైపోయిందని ఒప్పుకో అని. నేను స్టేట్మెంట్ రాసుకున్నది నిజం, నేను డబ్బు తీసుకోలేదన్న మాట నిజం, నేను స్టేట్మెంట్ మార్చలేదన్న మాట నిజం, నాకు స్టేట్మెంట్ ఇచ్చిన అమ్మాయి చనిపోయిందన్న మాట నిజం, ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నిజం చెప్పలేదు. కానీ నా పక్షాన నా దేవుడు పోరాడుతాడు, నేను మాత్రం ఒప్పుకోను అని చెప్పాడు. అయిపోయింది, మొత్తం రెడీ అయిపోయింది. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఏ పోలీస్ స్టేషన్లో అయితే ఉద్యోగం చేశాడో అదే వ్యక్తి కిందను కూర్చోబెట్టారు, ఒక ముద్దాయిని కూర్చోబెట్టినట్టు. కూర్చుని ఆ కింద కూర్చున్న దగ్గరే ఒక బల్ల మీద సపోర్ట్ తీసుకుని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. నైట్ 2 అయిపోయింది, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రభువా, నన్ను జైలుకి పంపాలనేది నీ చిత్తం అయితే, నేను తప్పు చేయలేదు, అది నీకు తెలుసు, నన్ను కాపాడతావా నీ చిత్తం, లేదు జైలుకి వెళ్ళిపోమంటావా అదైనా నీ చిత్తం, కానీ నా బిడ్డలు మాత్రం నీవే చూసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు కన్నీటితో. ఆ ఏడుస్తూ ఏడుస్తూ కన్నీటి ప్రార్థన చేస్తున్నా నైట్ 2 గంటలు అయిపోయింది. హాస్పిటల్ నుంచి ఒక వార్డ్ బాయ్ సైకిల్తో ఫాస్ట్గా వచ్చి స్టేషన్ ముందు స్టాండ్ వేసి లోపల పరిగెట్టుకొచ్చి చెప్తున్నాడు, సార్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీ అందరినీ డాక్టర్ గారు హాస్పిటల్కి రమ్మంటున్నారు. పొద్దున్న స్టేట్మెంట్ రాసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతన్ని కూడా హాస్పిటల్కి తీసుకొని రమ్మంటున్నారు అని చెప్పగానే వీళ్ళందరూ బయలుదేరి ఆ ఎంక్వైరీ ఆఫీసర్కి ఫోన్ చేశారు. ఆయన వచ్చాడు, ఇన్స్పెక్టర్ గారు వచ్చాడు, ఎస్ఐ గారు వచ్చారు, అందరూ వచ్చారు. ఈ హెడ్ కానిస్టేబుల్ తీసుకొని పోయారు, వీళ్ళన్న కూడా పోయాడు వెనకాల భూత వైద్యుడు. వీళ్ళందరూ వెళ్ళి నిలబడి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, సార్ ఎందుకు ఇంత ఇమీడియట్గా రమ్మని చెప్పారంటే, సార్ మార్నింగ్ ఒక అమ్మాయి బర్నింగ్ కేసు వచ్చింది, ఆ అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయిని మార్చిరీలో పెట్టాం. ఆ మార్చిరీలో ఏంటో పెద్ద పెద్ద శబ్దాలు అరుస్తున్నాం, మా అరుపులు వినిపిస్తూ ఉంటే ఏంటని ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేసాం సార్, పొద్దున్న చచ్చిపోయిన అమ్మాయి బతికింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ అమ్మాయి మరలా లేచి చెప్తా ఉంది, నేను నిజం చెప్పాలి, పోలీసు వారిని పిలిపించండి. పొద్దున్న ఎవరైతే స్టేట్మెంట్ రాశారో ఆయన మళ్ళీ పిలిపించాడు. అందరిని పిలిపించుకొచ్చారు, అందరూ నిలబడి ఉన్నారు. అమ్మాయి తల్లి తండ్రి అందరూ నిలబడి ఉన్నారు. చెప్తుంది, నేను పొద్దున్న చెప్పిన స్టేట్మెంట్, నా చీరకి నిప్పంటుకుని కాలిపోయినని కాదు, నా భర్త అత్త మామ నా మీద కిరసనాయిలు పోసి నన్ను చంపారు. నిజం చెప్తే నా పిల్లల్ని కూడా సరిగా చూడము, వాళ్ళు కూడా ఏమైనా చేస్తారేమో నన్ను భయమేసి నేను అబద్ధం చెప్పాను. నేను చనిపోయాను, ఏదో ఒక స్వరం వినిపిస్తుంది, నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తున్నప్పుడు నాకు ఒక స్వరం వినిపిస్తుంది, కింద నా బిడ్డ ఏడుస్తున్నాడు, వీళ్ళు నిజం చెప్పిరా, ఇదిగో వచ్చాను నిజం చెప్పాను అని ఆయనకి ఒక నమస్కారం చేసి చనిపోయింది. ఆ అమ్మాయి తండ్రి అతని దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని ఒక సంచిలో, ఆ రోజుల్లో తాటేకు బొట్లు ఉండేయంట, ఆయన దగ్గర కూర్చొని సాక్ష్యం వినేటప్పుడు నాకైతే కళ్ళలో నీళ్ళు వస్తాయి ఆయన చెప్తా అంటే. ఒక తాటాకు బొట్టు ఉందంట, తాటాకు బొట్టు నిండా డబ్బు కట్టలు వేసుకొని వచ్చి నన్ను క్షమించండి అని చెప్పి పరిస్తుంటే ఆయన చెప్తున్నాడంట, ఈ డబ్బుకు నేను ఆశపడితే ఈరోజు నీ కార్యం జరిగేది కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈ డబ్బుకు నేను ఆశపడలా, కాదు ఇప్పుడు కూడా నాకు డబ్బొద్దు, నా దేవుడు నన్ను నిరూపించాడు, అది చాలు. ఆఫీసర్ ఎవరైతే ఎంక్వైరీ చేయడానికి వచ్చారో ఆయన లేచి చెప్తున్నాడంట, నీ దేవుడు నిజంగా జీవం గలవాడని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ పోలీస్ అధికారి ఎస్ఐ చేశాడు, రిటైర్ అయిపోయాడు, ఇప్పటికీ విజయవాడలోనే ఉన్నాడు, ఇంకా బ్రతికే ఉన్నాడు. ఈ కార్యం ఎప్పుడైతే జరిగిందో అది చూసి నీ భూత వైద్యుడు ఒక్కసారి ఇంటికి వెళ్ళి మొత్తం మారిపోయి తను జ్ఞానస్నానం తీసుకుని ఒక కథోలిక విశ్వాసంలో తన బిడ్డల్ని పెంచి నడిపిస్తూ ఉంటే ఆ భూత వైద్యుడు కొడుకు ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్.